శ్రీమన్నారాయణ. உங்கள் புழக்கடை தோட்டத்துவாவியுள் செங்கல நீர்வாய் நெகிழந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்குடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானே పాడేలూరెంబావాయ్. ఈ 14వ పాసురంలో తాను ముందుగానే లేచి అందరినీ లేపుతానని మాట ఇచ్చి భగవదానందం వలన ఆ సంగతి మర్చిపోయిన గోపికను లేపుతున్నారు. ఓ పరిపూర్ణురాలా, నీ ఇంటి పెరటి తోటలోని దిగుడు బావిలోని ఎర్ర తామర పూలు వికసించినవి, నల్ల కలువలు ముడుచుకుపోయినాయి. కాషాయ వస్త్రములు ధరించి తెల్లని పలువరుస కలిగిన సన్యాసులు చిరునవ్వుతో తమ తమ ఆలయాల్లో ఆరాధన మనర్చుటకై ఆలయ ద్వారపు తాళం చెవులు భుజమున వేసుకుని వెళుచున్నారు. నీవు ముందుగానే లేచి మమ్మల్ని లేపుతావని మాట ఇచ్చి మరచిన మాటల నేర్పు కలదానా, ఓ లజ్జావిహీనురాల లెమ్ము. శంఖచక్రములు ధరించిన వాడును ఆజానుబాహుడు అయిన పుండరీకాక్షుని గానం చేయుటకు లేచి రమ్ము అని లేపుతున్నారు. గోదాదేవి కావ్యంలో వ్యంగ్యోక్తులు, శ్లేషలు, నిందాస్తుతులు కొల్లలుగా ఉన్నాయి. వాటికి ఎన్నో గంభీరమైన ఆధ్యాత్మికపరమైన అర్థాలు పొరలు పొరలుగా ఉన్నాయి. ఎందరో పండితులు వారి శక్తి కొద్దీ వాటి అర్థాలను విశ్లేషించి రాశారు. ఈ పాసురంలోని వ్యాఖ్యానంలో కొన్నింటిని ప్రస్తావిస్తాను. లోపల ఉన్న గోపిక మీరు బలాత్కారంగా పూలను వికసింపజేయుట, ముడుచుకున్నట్లు చేయుట చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. సూర్యరశ్మి సోకకపోయినను కాలము నెరిగి వికసించుట, ముడుచుకుంట అనేవి పువ్వుల సహజ లక్షణము. ఆమెకు ధ్యానంలో కృష్ణుడు వెనుకమాటుగా వచ్చి ఆమె కన్నులు మూయుట చేత కలువల వంటి ఆమె కన్నులు మూతబడినాయి. శ్రీకృష్ణ సమాగమం సంపూర్ణంగా అనుభవిస్తూ ఉండడం చేత పారవశ్యంతో ఆమె కలువ కన్నులు మూసుకున్నాయని ఇందులో సూచించారు. మానవుని స్వాతంత్ర్య జ్ఞానము, తనను తాను రక్షించుకోగలననే జ్ఞానము, ఇది అజ్ఞానం వలన కలుగుతుంది. అటువంటి అజ్ఞానం స్వస్వరూప జ్ఞానం వలన నశించిపోతుంది. భగవంతుడే రక్షకుడు అనే జ్ఞానం స్వస్వరూప జ్ఞానం. స్వస్వరూప జ్ఞానం తామర పువ్వులా విచ్చుకుందని, అజ్ఞానం కలువ పువ్వులా ముడుచుకున్నదని సూచిస్తున్నారు. తామర పూలు వికసించుట, కలువ పూలు ముడుచుకుంటా వంటివి తెల్లవారిందనడానికి గుర్తులు కావు. వేరొక గుర్తులేమైనా ఉంటే చెప్పండి అని లోపల నిద్రిస్తున్న గోపిక అన్నది. ఇందులో సన్యాసులు జేగురు రంగు రాళ్లను పొడి చేసి నీళ్లలో అద్దిన కాషాయ వస్త్రాలను ధరించినట్లు చెప్పారు. దీని అంతరార్థం ప్రాపంచిక రక్తి ఉన్న మనస్సు రాయిలాంటిది. దానిని పొడి చేసి నీళ్లలో కలిపితే, అంటే సాధన చేస్తే విరక్తి అనే కాషాయం రంగు వస్తుంది. విషయములందు విరక్తి చేత సన్యాసులు కాషాయాలు ధరించారని సూచిస్తున్నారు. సన్యాసులు చిరునవ్వుతో తెల్లని పలువరుసలు కలిగి ఉన్నారని అన్నారు. వీరు నిత్యము నిష్టగా యుక్తారాహ విహరాస్య అనున్నట్లు సాత్వికాహారం సేవించటం వలన, సాత్వికారోగ్యము వలన పలువరుసలు తెల్లగా మెరుస్తున్నామని అర్థం చెప్పారు పండితులు. ఇది తెల్లవారిందనటానికి గుర్తు కాదు. శంఖ చక్ర గదాధరుడై తామర పూరేకుల వంటి నేత్ర సౌందర్యం గల గోపాలను గురించి నీవు పాడుతూ ఉంటే ప్రత్యక్షంగా గోపాలుడు ఇక్కడే నృత్యం చేస్తున్నట్లు ఉంటుంది. ఆ విధంగా భగవాను నామ సంకీర్తనం చేసి ఆనందపడుట కంటే పరమ ప్రయోజనం ఏముంటుందమ్మా అని అంటున్నారు. ఇక రెండవ భావార్థంలోకి వస్తే మన గురు పరంపరలోని 9వ వారైన శ్రీమన్నాథమునియే నమః అనే వాక్యం చేత శ్రీనాథములను మేల్కొలుపుతున్నారు. శ్రీనాథములు పరమ భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులు. బాల్యము నుండే ఆయన పరమ శరణాగతులేగాక సమస్త శాస్త్ర పారంగతులై శ్రీవైష్ణవ పూర్వాచార్యుల్లో అరుదైన యోగ సిద్ధిగల యోగిరాజులై అవతరించారు. ఒకసారి ఆయన స్వగ్రామమైన తిరుక్కోడూరులో రాజమన్నార కోవిల్లో కూర్చొని తపస్సు చేసుకుంటుండగా స్వామిని సేవించుకోవడానికి వచ్చిన 2 వైష్ణవులు భక్తితో తిరువాయల్మూడిలోని 10 పాసురములను అర్థయుక్తంగా రాగయుక్తంగా పాడితే నాదముని ఆ పాటలు విని, ఈ 10 పాసురములే ఇంత బాగున్నాయి కదా, మిగిలిన 1000 పాసురములు ఇంకెంత బాగుంటాయో అని ఆ మిగతా 1000 పాసురములు పాడమని వారిని కోరగా, మాకు ఈ 10 పాసురములే వచ్చును, మిగిలిన పాసురములు మీకు కావాలంటే నమ్మాళ్వార్లు అవతరించిన ఆళ్వారును తిరునగరికి వెడితే అక్కడ మీకు లభించవచ్చును అని అన్నారు. వెంటనే నాదములు అక్కడికి వెళ్ళి అక్కడ వారిని అడుగగా, ఈ దివ్య ప్రబంధంలో ప్రతి 10 పాసురముల చివర ఇవి పాడిన వారికి తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఫలశ్రుతి చెప్పారు.
అందువల్ల ఏతత్ సామగాయన్ అన్నట్లుగా తాము లేచి వేదసారమైన తిరువాయన్మూడి గానం చేసి మమ్మల్ని కృతార్థులను చేయండి అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. జయ శ్రీమన్నారాయణ.